రాజమండ్రిలోని దివాన్ చెరువు హైవేపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ బోల్తా పడింది. ప్రమాదంలో కోమలి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 8 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాం. విశాఖ నుండి హైదరాబాద్ వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ప్రమాదానికి కారణమంటున్నారు బాధితులు. ఏ కారణం సార్ తిప్పాడు ఆడ ఫాస్ట్గా అక్కడ వెళ్ళకుండా ఉంటే స్లిప్ అవ్వకపోయినా మేము జస్ట్ ఇంకా కిటికీ ఇండోర్ పక్కన ఉన్నాం కాబట్టి పైన కదా, పైన తిరగబడకూడదు, గ్లాసులు పగిలిపోవడం, మేము బయట బట్టిలోకి వెళ్ళిపోయాం. ఆ నుంచి కింద దొరికిపోయి రోడ్డు క్లియర్కి వెళ్ళిపోయాం. అది బస్సులో ప్రయాణించిన వారు చెప్తుంది. ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం గాయాల పాలైన వాళ్ళందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. సో పిల్లలతో పెద్దలతో ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం జరగడంతో ఏం జరిగిందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో వాళ్ళు ఉండిపోయారు. అయితే ప్రమాదంలో ఒక్కరు మృతి చెందారు. 8 మందికి తీవ్ర గాయాలన్నట్టుగా తెలుస్తోంది. రాజమండ్రిలోని దివాన్ చెరువు హైవేపై కావేరీ ట్రావెల్స్ బస్ బోల్తా పడిన ఘటనకు సంబంధించిన వివరాలు మనం చూస్తూ ఉన్నాం. మా ప్రతినిధి సత్య దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు. సత్య, ఒక మహిళ మృతి చెందిందని చెప్తున్నారు. ఆ మహిళ వివరాలేంటి? కుటుంబ సభ్యులకు ఆ విషయం తెలియజేశారు. ఇక గాయపడిన వారి పరిస్థితి ఏంటి? అసలు ఈ ప్రమాదం జరగడానికి రీజన్ ఏం చెప్తున్నారు పోలీసులు? అంటే ఈ వైజాగ్ నుంచి హైదరాబాద్ బయలుదేరినటువంటి ప్రైవేట్ బట్ కావేరీ ట్రావెల్స్ ఏదైతే ఉందో, దేవాన్ చెరువు గామన్ బ్రిడ్జ్ కి ముందు ఒక్కసారిగా అంటే రోడ్డు వర్క్ జరుగుతున్నాయి. రోడ్ ని వన్ సైడ్ చేయడంతో ఎదురు బదులు కూడా ఈ రోడ్ లో వెహికల్స్ రావడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రోడ్డు కొంచెం డ్యామేజ్ అవడంతో స్థానికున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే పల్టీలు కొట్టుకుంటూ పక్కనే ఉన్నటువంటి హైవేకి పక్కన పడిపోవడంతో ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు. అంతకు ముందే వీళ్ళంతా కూడా అన్నవరం సమీపంలో భోజనానికి ఆగారు. భోజనానికి ఆగిన తర్వాత ఇంకా గామన్ బ్రిడ్జ్ దాటేసిన తర్వాత ఇంకా ప్రధాన హైవే ఎక్కేస్తారు. ఈ లోపే ఏం జరిగిందో తెలియని గందరగోళంలో మొత్తం అందరూ కూడా ఫ్రంట్ అద్దంలోంచి కిటికీల్లోంచి మొత్తం ఒక్కసారిగా పడిపోయారు. అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు. పూర్తిగా గాయాలయ్యాయి. అక్కడికక్కడే ఎవరైతే ఇందులో ఉన్నటువంటి కోమలి అనే 21 సంవత్సరాల మహిళ మృతి చెందింది. అక్కడ వెంటనే హుటాహుటిన పోలీసులకి దివాన్ చెరువు రాజనగరం పోలీసులతో పాటు స్థానిక ఎస్పీ ఆదేశాలతో వీళ్ళందరినీ కూడా క్షతగాత్రుల్ని జీజేచ్కి తరలించారు. ఇందులో 30 నుంచి 40 మంది వరకు ఒక క్షతగాత్రులు ఉంటే వీళ్ళందరూ అక్కడ తరలించి దాదాపు తీవ్ర గాయాలైనటువంటి 8 నుంచి 12 మందిని మళ్ళీ అక్కడే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా వేరే ట్రావెల్స్ లో పంపించారు. అయితే అతివేగం కావచ్చు, అయితే డ్రైవర్ నిద్రమత్తుగా అయితే చెప్తున్నారు. వైజాగ్ లో బయలుదేరినటువంటి బస్సు అన్నవరంలో భోజనం చేసిన తర్వాత వీళ్ళంతా కొంతమంది అప్పటికే నిద్రలోకి వెళ్ళిపోయారు. ఏం జరిగిందో గందరగోళంలో ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం 60 నుంచి 70 మంది ఉన్నట్టుగా అయితే ఇప్పుడు వివరాలు చెప్పారు. ఇందులో చాలా మంది నిద్రమత్తులో ఉన్న నేపథ్యంలో గాయాలైనట్లుగైతే పోలీసులు వెల్లడించారు. ఏదైనప్పటికీ కూడా ఈ హైవే మీద బోల్తా పల్టీలు కొట్టు పడిపోయినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కూడా ప్రాణాలతో బయటపడి ఊపిరి పీల్చుకొని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులు కూడా. రైట్ సత్య.